పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి ఎంతో గౌరవం ఇస్తారు. కానీ ఈ మధ్య పెళ్లైన కొద్ది రోజులకే పెటాకులవుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. దంపతులు ఒకరినొకరు సుపారీ ఇచ్చి మరీ చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. లవర్ తో కలిసి ఓయో రూమ్ కి వెళ్ళింది. సడన్ గా అక్కడ జరిగిన సన్నివేశంకి షాక్ తిన్నది. ఏమాత్రం ఆలోచించకుండా ఎత్తైన గోడ దూకి పారిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకే ఆమె చూసింది ఎవరిని, పూర్తి వివరాలు చూద్దాం. ఈ మధ్య పెళ్లైన జంట వివాహ బంధానికి మచ్చు తెస్తున్నారు. క్షణిక సుఖం కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రియుడి మోజులో పడి భార్య, ప్రియురాలి మోజులో పడి భర్త ఒకరినొకరు మోసం చేసుకోవడమే కాదు, హత్యలు చేయించుకునేందుకు వెనకాటం లేదు. ఓ భార్య చేసిన పాడు పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్కి వస్తే, ఉత్తరప్రదేశ్ లో తుఘానా గ్రామానికి చెందిన గీతతో కాకూర్ గ్రామానికి చెందిన కపిల్ కి 2019లో పెళ్లైంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలంగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ మధ్యనే భార్యాభర్తల మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్లారు. పెళ్లికి ముందే గీతకు చాలా మందితో ఇల్లీగల్ వ్యవహారాలు ఉన్నాయని భర్త కపిల్ ఆరోపణలు చేశాడు. తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుని తన పాత బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోందని ఆరోపించాడు. కపిల్ చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని గీత వాదిస్తోంది. అంతేకాదు, ఇటీవల మే 21న కొంతమంది వ్యక్తులు గీత అత్తగారు, కపిల్ ఇతర కుటుంబ సభ్యులు కొట్టారు. ఇది ఖచ్చితంగా గీత చేయించిందని కపిల్ చప్రౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. భార్యాభర్తల గొడవ వల్ల బాబు లైఫ్ స్పాయిల్ అవుతుందని భావించిన ఎస్పీ ఇద్దరిని తన ఆఫీస్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. 3 సార్లు రకరకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాడు. కౌన్సిలింగ్ తర్వాత భర్త కపిల్ ఉద్యోగం కోసం సంభాల్ వెళ్లడానికి బాగ్పత్ లో బస్సు ఎక్కాడు. అదే సమయంలో గీత తన గ్రామానికి వెళ్లడానికి మరో బస్సు ఎక్కింది. కపిల్ సోదరుడికి గీతపై డౌట్ వచ్చి గీత దిగిందా లేదా అని చూశాడు. గీత బస్సు ఎక్కినట్టే ఎక్కి కిందకు దిగి ఓ వ్యక్తి బైక్ పై వెళ్ళింది. ఆ వ్యక్తి పేరు శోభిత్, గీత లవర్. ఎప్పుడైతే ఆమె ఆ బైక్ ఎక్కిందో వాళ్ళిద్దరిని ఫాలో అయ్యాడు కపిల్ సోదరుడు. గీత, శోభిత్ బరౌట్ లోని చప్రౌలి రోడ్ లో ఓయో రూమ్ కి వెళ్లడం చూశాడు. వెంటనే కపిల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. హోటల్ రూమ్ వద్ద గీత అత్తమామలు భర్తను చూసి గది వెనక నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. అక్కడ బాల్కనీ నుంచి దూకి పారిపోయింది. గీత గోడ దూకి పారిపోవడం కపిల్ తమ్ముడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.